గణితంలో బోధనా పద్ధతులు. విద్యార్థులకి ఎలా బోధించాలి అని ఉపాధ్యాయుడికి తెలియజేసేవి బోధనా పద్ధతులు. ప్రవర్తన మార్పు అంటే అనుకున్న లక్ష్యం అనేది నెరవేరడం అన్నమాట. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆగమన ఉపగమనం. ఈ పద్ధతిని కనుగొన్నది సర్ ఫ్రాన్సిస్ బేకన్. ప్రచారం చేసింది పెస్టాలజీ. మూర్తం నుండి అమూర్త్వానికి, ప్రత్యేకత నుండి సామాన్యం వరకు పెడుతుంది. ఒక ప్రత్యేక వర్గానికి సత్యమైతే సాధారణానికి కూడా సత్యమవుతుంది. ఇది మనోవైజ్ఞానిక పద్ధతి. విద్యార్థులు స్వయం వ్యాసంగా పద్ధతిని పాటించగల సందేశాలను చోటు ఉండదు. నిగమన ఉపగమనం. సూత్ర ప్రయోగ పద్ధతి, సూత్ర వినియోగ పద్ధతి, సూత్ర అనుప్రయుక్త పద్ధతి అని కూడా అంటారు వీటిని. ఈ పద్ధతిని కనుగొన్నది అరిస్టాటిల్. 17వ శతాబ్దంలో ప్రచారం చేసినది కొమినియస్. అమూర్త భావనల నుండి మూర్త భావనలకు, సామాన్యం నుండి ప్రత్యేకాంశానికి, సూత్రం నుండి ఉదాహరణకు దారితీస్తుంది. ఈ పద్ధతిని ఉపగమనం పద్ధతి అంటారు. చాలా సంక్లిష్టమైన పద్ధతి. దీనివల్ల కాలాన్ని పొదుపు చేయవచ్చు. ఉపాధ్యాయుడి తరగతి గదిలో ఎక్కువగా ఉపయోగించే పద్ధతి. విశ్లేషణ పద్ధతి. దీర్ఘ పద్ధతి, నియత పద్ధతి, సాధారణ పద్ధతి అని కూడా అంటారు. విశ్లేషణ అంటే కలిసి ఉన్నదాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి విడగొట్టడం. ఒక సమస్యను విశ్లేషించడం అంటే ఆ సమస్యను కొన్ని కోణాల నుంచి సూక్ష్మాతి సూక్ష్మంగా విడగొట్టడం. దీనిలోని కీలక భావాలను వెలికి తీయడం. ఇచ్చిన సమస్యలో సాధించవలసిన అంశాలతో ఇది ప్రారంభమవుతుంది. సంశ్లేషణ పద్ధతి. సంక్షిప్త పద్ధతి, అనియత పద్ధతి, అసాధారణ పద్ధతి. సంశ్లేషణ అంటే విడిగా ఉన్న అంశాలను ఏకం చేయడం. దత్తాంశానికి సారాంశానికి మధ్య ఉన్న సంబంధం కనుక్కొని స్థాపించడం జరుగును. గణితంలో నేర్చుకున్న సూత్రాలను, విషయాలను కలిసి వాటి ఆధారంగా సమస్యను సాధించడాన్ని సంశ్లేషణ అంటారు. దత్తాంశం నుండి సారాంశానికి, తెలిసిన దాని నుండి తెలియని దానికి ఈ విధానంలో జరుగుతుంది. హ్యూరిస్టిక్ మెథడ్ అంటారు. ఈ పద్ధతిని రూపొందించింది ఇంగ్లాండ్కు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటారు. రసాయన శాస్త్రజ్ఞుడు అనమాట. హ్యూరిస్టిక్ అనే పదం గ్రీకు భాషలోని హ్యూరిస్కో పదం నుంచి వచ్చింది. హ్యూరిస్కో అంటే నేను కనుగొంటాను అని అర్థం. కావున దీన్ని అన్వేషణ పద్ధతి అంటారు. ఉపాధ్యాయుడు విద్యార్థికి విషయాన్ని సూటిగా చెప్పకుండా ప్రశ్నలు, సమస్యల ద్వారా అతనికి దారి చూపుతాడు. ప్రశ్నలు విద్యార్థి కొత్త విషయం కనుక్కునే స్థితిలో ఉద్దేశంలో ఉంటాడు. ఈ పద్ధతి ఉపన్యాస పద్ధతికి వ్యతిరేక. ప్రయోగశాల పద్ధతి. చేయడం ద్వారా నేర్చుకోవడం, పరిశీలన ద్వారా నేర్చుకోవడం అనే సూత్రాలపై ఆధారపడిన పద్ధతి ప్రయోగశాల పద్ధతి. ఆగమన విధాన విస్తరణే ప్రయోగశాల పద్ధతి. ఆగమన విధానం ప్రయోగాత్మక భాగమే ప్రయోగశాల పద్ధతి. గణిత శాస్త్రానికి అమూర్త స్వభావం ఉన్నదన్న భావన చాలా వరకు రూపుమాపడానికి ఉపయోగపడే పద్ధతి ప్రయోగశాల పద్ధతి. ఆచరణ ద్వారా అభ్యాసానికి ప్రాముఖ్యం ఇస్తుంది ప్రయోగశాల పద్ధతి.